కోపాలు తప్ప ఇంకేం రావు. ఏం రావు, నీకు అన్ని వస్తాయి. మళ్ళీ నీకు అన్ని బిర్యానీకి అన్ని తీసేసి కాలు పెట్టేస్తా. అంటే నీ బట్టలు తీసేస్తా. నాకు తెలియదు ఇల్లంటే నన్ను అయితే ఇంటే నాకు తెలియదు. చూడు నిజమే కాలుస్తా. ఇవన్నీ బెదిరిస్తున్నావు. మళ్ళీ ఎందుకు అట్లా అంటున్నావు? చీరలని ఎవరైనా చూస్తే ఏమనుకుంటా నీ పైసలని నేను చీరలకే పెడుతున్నట్టు. ఇప్పుడు అది ఎందుకు పట్టుకొచ్చుకున్నావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ అశ్విని ఛానల్. ఏం ఛానల్? క్రేజీ అశ్విని ఛానల్. ఇవాళ ఏం చేస్తున్నాను చెప్పు. ఇయాలనా నీకు తెలుసా ఏం చేస్తున్నా ఇవాళ? ఐ డోంట్ నో. తెలియదుగా ఫ్రెండ్స్. ఒకటి అచ్చు మీద అయితే ప్రాంక్ చేస్తున్నా. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఏమో. అచ్చు మీద అయితే ఒక ఫ్రాంక్ వీడియో అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. కెమెరా అయితే నా సెల్ఫ్లో పెట్టిన ఎదురుగా. ఏం లేదు, మొన్న ఒక 5000 అయితే ఆమె అకౌంట్లో వేసిన ఈఎంఐ గురించి. నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయని ఆమె అకౌంట్లో వేసిన. ఇప్పుడు ఆ పైసలు అడుగుతా అన్నమాట. ఆమె దగ్గర అయితే లేవు, నాకు తెలుసు, ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు నాకు అర్జెంట్ ఉందని అడుగుతా. ఆమె రియాక్షన్ ఏందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడు ఆమెను పిలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఆమె ఓవర్ యాక్షన్ ఎట్లా చేస్తుందో పైసలు ఏవి అంటే. ఫుల్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మమ్మీకి చెప్పొద్దు, నువ్వు అటు చూడొద్దు. ఓకే, అటు చూడొద్దు. మరి అటు చూసినా అనుకో మమ్మీకి డౌట్ వస్తుంది. సరేనా? ఇక మనం మామూలుగా ఇట్లా కూర్చుందాము. ఓకేనా? ఇట్లా కూర్చుంటే మమ్మీ వస్తుంది లోపలికి. ఎట్లయినా అట్లా కూర్చుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అచ్చునైతే పిలుస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ వరకు చూడండి. మమ్మీ అడిగిపోయింది. ఏ అచ్చు లేదా? సరే పిలుచుకోరాపో, చూసిరాపో. అచ్చు ఏంటిది ఎట్లా వస్తున్నా? మీ మమ్మీతో మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు? మీ మమ్మీ వచ్చి మాట్లాడుతున్నా. ఓటీనే ఫోన్ కానీ అది నాకు మొన్న నీకు 5000 వేసినా అకౌంట్లో. అవి నా అకౌంట్లో లేవా? ఈఎంఐ ఉంది ఎల్లుండి. మెసేజ్ వచ్చింది. ఇప్పుడు కాదు కదా ఈఎంఐ అయినా సెకండ్కి అయినా పైసలు లేవు నా దగ్గర. పైసలా? ఏమై లేవు, ఖర్చు అయిపోయినాయి. అరే నా దగ్గర ఖర్చు అయితేనే నీకు నీ అకౌంట్లో వేసిన. నేను నిన్ను అడిగా కదా, అది తీసుకున్నా. ఏం అడిగినావు? నాకు పైసలు కావాలని అడగలే. నేను దేనికి వేసి నేను నీకు చెప్తానే ఉన్నా కదా. నేను నిన్ను అడిగే కదా తీసుకున్నా. నాకు అవన్నీ తెలియదు, నాకు పైసలు కొట్టు. నాకు అవన్నీ తెలియదు, నాకు పైసలు కొట్టు. లేవు నా దగ్గర ఇట్లా, లేవు నా దగ్గర ఇట్లా. ఏం చేసినావు మరి? లేవు నా దగ్గర పైసలు. ఏం చేసినావు? ఏం చేసినా అంటున్నది. ఏం చేస్తాను నీకు తెలియదా? అవి పెద్ద నేనే తింటున్నట్టు తాగుతున్నట్టు అడుగుతున్నావు. నేను తింటున్నానే, నాకు ఖర్చు అవుతుందని నీకు ఇచ్చినా కదా. మరి నా ఖర్చులు కావా? నేను పిల్లలకి ఏం తీసుకొస్తలేనా? ఇంట్లోకి ఏం తీసుకొస్తలేనా? అదే చెప్పండి. ఏం తెచ్చినావు? ఏం తెచ్చింది? నీకేమన్నా నేను మొన్న చీర తీసుకుంటా అంటే నువ్వేమన్నా సరే తీసుకొని నేను చీరల అంకుల్ వస్తే అంకుల్కి ఇచ్చిన పైసలు. ఏమన్నా తెలివి ఉందా? ఈఎంఐ ఉంది నాకు, నువ్వేమో చీరలు కొనుక్కుంటా. కాదు, నెలలో ఎన్ని చీరలు కొంటావే నువ్వు? కాదు తినుకుంటే ఎంత మంచి చెప్తుంది మహారాణి. కాదు తినుకుంటే ఎంత మంచి చెప్తుంది మహారాణి. ఒక చీర అనుకున్నానుకో ఏడుస్తారు. ఒకటే ఒకటా? అదే బాగుంది అనుకున్నా. పట్టిదా? ఏం
అంటే నేను ఎప్పుడు చెప్పిండే నీకు? నిన్ను అడిగే కదా తీసుకున్నా. కాదు, పోయిన వారమే ఒక చీర కొంటివి. ఇప్పుడు ఏంటి నీ బాధ? కావాలని పైసలు అడుగుతున్నట్టే ఉండి ఇప్పుడు నువ్వైతే నీకు ఈఎంఐ అయితే నువ్వు ఏమన్నావు, నేను అడిగితే సరే అంకుల్కి ఇస్తా అంటే ఇది అన్నావు కదా, అందుకే చెల్లెకుండా అంకుల్ తర్వాత ఇస్తా అంకుల్ అని చెప్తుండే. ఇప్పుడు నేను అందులో నేను బట్టలు కొత్త బట్టలు కొన్నా ఎప్పుడైనా చూసినావు? నేను చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి డాడీ బట్టలు కొన్నప్పుడు ఇప్పుడు కూడా పెద్ద అప్పుడు డాడీ బట్టలు కొన్నావా? డాడీ నాకు కూడా డాడీ ఆమె చీరలు ఉన్నాయి. నీ బట్టలు లేవా? బీరువా తీస్తే ఎవరు ఎక్కువ వెళ్తాయి? అరే బీరువాలు ఎవరివైనా లేడీస్ ఎక్కువ వెళ్తాయి. కథలు పడకుండా ఇద్దరు కలిసి కథలు పడుతుర్రు. పైసలు లేనే లేవా? ఓడక్షన్ చేస్తున్నా నాతో అడుగుతున్నావు. ఒక్క చీర ఓడక్షన్ చేయకు. ఎందుకు అడుగుతున్నావు అట్లా? పైసలు లేవు అంటే చీరని అవసరం అని పైసలు లేవు అంటే చీరని అవసరం అని ముందే చెప్పాను మళ్ళీ తీసుకోకపోతుండే కదా. కాదు నీకు ఈఎంఐ పైసలు లేకుంటే నా మీద ఎందుకు ఇడుచుకోబడుతున్నావు నువ్వు? నేనే 6 నెలలకు ఒకసారి ఎప్పుడో కొంట బట్టలు. అదే నువ్వు కొనుక్కో కొనుక్కుంటున్నానా? నెల కొనుక్కుంటున్నానా? నేను కొంటుండే. నేను కొనుక్కో నువ్వే. అరే కథ వాడక నాకు చీరలన్నీ తగలబెడతా మళ్ళీ తిక్కలు వేస్తాయి. ఇంకా అవే వస్తాయి ఏమన్నా అంటే ఇక కోపం వస్తుంది. చీరలు 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 అంటే ఒక్క 2 చీరలు తీసుకున్నందుకు ఇవన్నీ చీరలని నువ్వే ఇప్పిస్తున్నావు. మళ్ళీ నా ముఖం మీద ఎందుకు కొడుతున్నావు? అన్ని తీసుకొని అన్ని తీసుకో అమ్ముకోపో. కట్టుకోవాలి ఎట్లా కట్టుకొని తిరగాల నేను? కట్టుకోవాలి ఎట్లా కట్టుకొని తిరగాల నేను? ఇలా డేట్ ఎంతనే అంజలి? డేట్ ఎంత? 27. అదేది ఇందాక కొంచెం చూపించింది. ఇది నిన్న శనివారం కొన్న చీర, ఇది పోయిన సండే కొన్న చీర, ఇంకోటి ఇది ఇదే నెలలో ఎప్పుడు కొన్నది అంజలి. అయితే ఇప్పుడు ఏంటి నీ మీటింగ్ ఏంది? నీ మీటింగ్ ఏంది చెప్పు. నీ మీటింగ్ ఏంది? ఏమవసరం నాకు పిచ్చి చెప్పినా అనుకో మొత్తం ఇచ్చేసేస్తా మళ్ళా పడేస్తా. ఆ తంతలు నేనేదో పడతా అంటే నాకు ఇప్పించి నువ్వు అన్ని తంతలు పడుతున్నావా? ఓ నాకు ఇప్పించే ఇచ్చేస్తున్నట్టు అయిపోతున్నావు నువ్వు. నా గురించి మస్తు కష్టపడుతున్నావుగా నువ్వు. నేను ఎవరి గురించి కష్టపడతలేను. నాకు పిచ్చి వేసినంటే కొత్తది మళ్ళీ అంతా ఇచ్చేసేస్తా కాలబెట్టేస్తా మళ్ళా. భయపెట్టుడు తప్ప ఇంకేం లేదు. భయపెట్టుడు కాదు నిజంగానే కాలబెట్టేస్తా. నాకేంది? కాలుస్తాయేమో మళ్ళీ నెలకు 5-6 కొంటావు. అవును మస్తు నీ సంపాదన అంతా నేను అవిక్కే వాడుకుంటున్నా. ఇంకా భయపెట్టుడు పెట్టైపో. చూపించినావు కథలు వాడకే పండు. నాకు కోపం తెప్పియకువా. నాకేం కాదు నాకేం కాదు. కాల్ చేసా నాకే పెట్టినా నాకు నచ్చదు అట్లా. అంటే నాకు అట్లా అమ్మ నా చెయ్యి ఉట్టులో నమ్మి సీరియస్ అయిపోయింది. ఏం లేదు చూడు ఉట్టిగా నువ్వు ఉన్న మనసులో రివెంజ్ అంతా తీర్చుకున్నావు. నువ్వు వీడియో తీస్తలే చూడండి చాలా సీరియస్ అయిపోయింది. కొద్దిగా కాల్ చేస్తుండే
అరే వీడియో పెట్టిందే ఓ పెట్టదానా కాదు నువ్వు మనసులో ఉన్నదంతా ఇప్పుడు తీసినావు నువ్వు వీడియో ఏం కాదు ఫ్రెండ్స్ నీకు చూపించాలా అదేంటి కెమెరా కనిపిస్తలే ప్లాన్ వేసుకున్నాం నేను అంజలి తెలుసా అది స్టాండ్ కనిపిస్తలే పెట్టిన నీకు పెట్టలు ఇప్పిస్తలే నేను నీకు డాడీతో కూర్చొని నువ్వు ఇట్లా నాకు ఏమి ఇప్పిస్తలే అంటున్నావు ఏ ఇప్పించిన ఒక బట్టలు చూపి నాకు ఎన్ని ఉన్నాయో నేను చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక డాడీకి ఒక్క బట్టలు ఇప్పించాను నేను చూడలే నేనేం రాను కూర్చో ఫ్రెండ్స్ చూడండి ఈమె ముఖం చూడు ఎట్లా అయిపోయింది ఫ్రెండ్స్ సీరియస్గా అయిపోయింది ఏదో ఒట్టిగా ఆట పట్టిద్దాం అనుకున్నా ఏడుస్తున్నావా అవన్నీ యాక్టింగ్లు కొద్దిలో అయితే ఇక కాల్ చేస్తుండే చీరలు ఆ కాల్చినా కూడా ఏం మళ్ళీ ఆ మీదే పడుతుండే ఆ ప్రాంక్ వీడియో తీస్తాం మా వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఉంటుంది ఏం అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్